శాంతి. నేను మాయాజీత్ ఆత్మను. వేయి భుజాలు గల భగవంతుడు నాకు తోడుగా ఉన్నారు. నేను సర్వశక్తివంతుని సంతానమును. మాయతో యుద్ధం నా కోసం ఒక ఆట సమానం. కేవలం తోలుబొమ్మల ప్రదర్శన వంటిది. నా బాబా అనంతమైన జ్ఞానమిచ్చి జ్ఞాన సంపన్నంగా చేసినరు. నా లోపల పరిశీలించే శక్తి వచ్చింది. ఈ బహురూపీ మాయ ఇప్పుడు నన్ను మోసం చేయజాలదు. మధురమైన బాబా, మీరు దర్శనం చేపించినరు. ఈ మాయ కాగితపు పులి సమానమని. ఇక దీనితో భయం ఎందుకు? మాయా యొక్క ఎలాంటి తుఫాన్ నన్ను కదిలించదు. బాబా స్మృతితో నా స్థితి అంగదుని సమానం. స్థిరంగా, దృఢంగా తయారైంది. నా వద్ద జ్ఞానం యొక్క శక్తిశాలి ఆయుధం ఉన్నది. మాయ నన్ను ఓడించలేదు. నేను మహారథిని. నా విజయం నిశ్చితం అయ్యే ఉంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు, త్రిలోకీనాథుడు నా వైపు ఉన్నారు. నేను కల్పకల్పం మాయాజీత్ ఆత్మను, విజయీ ఆత్మను. మాయతో భయపడడం కాదు, కానీ మాయతో ఛాలెంజ్ చేసే ఆత్మను. నేను ఆత్మను. ఈ సృష్టి రూపీ నాటకంలో మహాన్ పాత్రధారిని. నేను కల్పకల్పం మాయారూపీ శత్రువుపై విజయం పొందినను. ఈ వికారాలపై విజయం పొంది వీటిని విష్ణు సమానం శేషశయ్యగా తయారు చేసినను. నా ఆధీనములో పెట్టుకున్నను. విషయ వికారాలన్నింటిపై విజయం పొందే నేను మాయాజీత్, జగత్ జీత్ ఆత్మను. ఇప్పుడు అనుభవం చేయండి. నేను ఆత్మను.
సర్వశక్తివంతుడైన శివ బాబా యొక్క ఛత్రఛాయలో ఉన్నను. బాబా యొక్క శక్తిశాలి కిరణాలు నాపై పడుతున్నవి. నేను తండ్రి సమానం శక్తిశాలిగా అవుతున్నను. అనుభూతి చేయండి, నా లోపల దివ్య శక్తి సంచరిస్తున్నది. మాయ యొక్క పంచరూపాలు అనగా పంచవికారాలపై యుద్ధం చేసే శక్తి ప్రత్యక్షమవుతున్నది. నేను కోల్పోయిన శక్తి మళ్ళీ జాగృతమవుతున్నది. నేను సర్వశక్తులతో సంపన్న స్థితిని అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వికారాన్ని ఈ యోగ అగ్నిలో భస్మం చేద్దాము. అన్నింటికన్నా మొదటి వికారం. దీనిపై విజయం పొందితే జగత్ జీతులుగా తయారవుతాము. ఈశ్వరీయ మహావాక్యాలు కూడా ఉన్నవి. కామజీతులే జగత్ జీతులు. ఈరోజు ఈ వికారం యొక్క వంశము మరియు అంశాన్ని సమాప్తం చేయాలి. అనుభూతి చేయండి. ఈరోజు యోగం అనే జ్వాలలో ఆత్మ లోపలి నుంచి ఈ కామ వికారము భస్మమవుతున్నది. నేను ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవుతున్నాను. నిర్వికారిగా అవుతున్నాను. వికారాల రూపీ మలినం తొలగిపోతున్నది. నేను స్వచ్ఛమైన బంగారంగా అయినను. మనసు యొక్క నేత్రంతో మెరుస్తున్న మీ పవిత్ర స్వరూపం చూడండి. మాయా యొక్క రెండవ రూపం. క్రోధజీతులుగా కావడానికి మీ స్వమానం గుర్తు చేసుకోండి. నేను శాంతి స్వరూప ఆత్మను. శాంతి సాగరుని సంతానమును.
శాంతి సాగరుడు బాబాతో వచ్చే శాంతి మరియు శీతలత కిరణాలు మీపై వర్షిస్తున్నట్లు అనుభవం చేయండి. ఈ శాంతి యొక్క వర్షం పడడంతో ఆత్మ లోపల క్రోధం అనే అగ్ని శాంతమవుతున్నది. ఇప్పుడు కొన్ని క్షణాల కోసం శాంతి సాగరునిలో మునిగిపోండి. అనుభూతి చేస్తూ ఉండండి. నేను ఆత్మ పూర్తిగా శీతలంగా అవుతూ ఉన్నాను. నేను ఆత్మ పరమ శాంతి యొక్క అనుభవం చేస్తున్నాను. నా స్వభావము, సంస్కారము అన్నీ శాంతిగా అయిపోయినవి. సంపూర్ణ క్రోధజీతులుగా అయినను వాస్తవానికి నా ఆత్మ యొక్క అనాది రూపం శాంతి స్వరూపం. ఇప్పుడు మాయది మూడవ రూపం లోభ వికారంపై విజయం పొందడానికి అభ్యాసం చేద్దాము. విచారం చేయండి. ఎప్పటి నుండి మనం బాబాకు అయినము? బాబా ద్వారా మనకు ఎంత ఖజానా లభించింది. ప్రియమైన బాబాను పొంది నేను అన్నీ పొందినను. బాబా నా యొక్క అన్ని కోరికలు పూర్తి చేసినారు. భక్తి మార్గంలో అర్ధకల్పం నుండి మనం ఏదైతే అడుగుతూ వచ్చినామో వాటన్నింటినీ ఇప్పుడు బాబా అడగక ముందే ఇచ్చినారు. నా ఖజానా పూర్తిగా సంపన్నం చేసినారు. నా ఆత్మను సుసంపన్నంగా చేసినారు. బ్రాహ్మణ పిల్లల హృదయం నుండి ఇదే వస్తుంది. అప్రాప్తి వస్తువు లేదు. మన బ్రాహ్మణుల ఖజానాలో మొత్తం సంసారం వినాశీ వస్తువుల వెనుక పరిగెడుతుంది. క్షణభంగురమైన సుఖంలో
సంతోషంగా ఉన్నారు. మరియు బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేసి అనంతమైన సంతోషము సదాకాలం కోసం సుఖం ఇచ్చినారు. డబల్ కిరీటధారిగా చేసినారు. 1-2 జన్మల కోసం కాదు, 21 జన్మల కోసం నా ఆత్మను సర్వ ఖజానాలతో నిండుగా చేసినారు. ఇప్పుడు నాకు ప్రపంచంలోని మనుషులతో ఏదీ అవసరం లేదు. పొందాలనుకున్నది పొందినను. ఇక పొందేది ఏమి ఉన్నది? మాయ యొక్క 4వ రూపం మోహం. ఇప్పుడు మనం మోహజీతులుగా అయ్యే అభ్యాసం చేద్దాం. ఎలాగైతే మనం బాబా పిల్లలం, ఇదైతే తెలుసు. ఇప్పటి ప్రపంచం యొక్క సంబంధాలు బంధనమైనవి. బంధనము ఎల్లప్పుడూ దుఃఖాన్ని ఇస్తుంది. బాబా మీకు ధన్యవాదములు. బంధనాల నుండి విముక్తి చేసి నిర్బంధనులుగా చేయడానికి వచ్చినారు. నేను నా సర్వ సంబంధాలు సుఖసాగరుడు బాబాతో జోడించినను. బాబాని నా సుఖ దుఃఖాలలో సత్యమైన సన్నిహితుడుగా ఉన్నారు. బాబా మీరు ప్రేమ సాగరులు. మీతో నాకు ఏదైతే ప్రేమ లభించిందో ఇలాంటి ప్రేమ పూర్తి కల్పంలో ఏ ఆత్మతో లభించలేదు. మీ సత్యమైన ఆత్మిక ప్రేమ పొంది ఇప్పుడు నాకు ఏ లౌకిక సంబంధముతో ఆసక్తి లేదు. ప్రేమ సాగరుడైన బాబా మీకు కోటి కోటి ధన్యవాదములు. నాకు ఇంత ప్రేమను ఇస్తున్నారు. సర్వ సంబంధాల సుఖాన్ని ఇస్తున్నారు.
శుక్రియా బాబా, శుక్రియా. హృదయం నుండి ఒక్కటే శబ్దం వస్తుంది, నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మాయ యొక్క చివరిది భయంకరమైన రూపం అహంకారం నుండి విముక్తి కావడానికి సదా స్మృతి ఉండాలి. చేసేవారు, చేయించేవారు బాబానే. నా జీవితంలో ఏదైతే నా వద్ద ఉందో అంతా బాబాదే. ఈ తను, మనసు, ధనము, ఈ గుణాలు, విశేషతలు అన్నీ ప్రభు ప్రసాదమే. ఇచ్చినటువంటి దాత శివ్ బాబా. ఎప్పుడైతే బాబాకి అహంకారం ఉండదో, ఇక నాకు అహంకారం ఎందుకు వస్తుంది? ఎలాగైతే నా బాబా నిరహంకారి, అలాగే నేను ఆత్మను కూడా వారి సమానం, నిరహంకారిని. ఇలాంటి ప్రియమైన బాబాకు ఎంత శుక్రియా చెప్పినా తక్కువే. ఓం శాంతి.